పేరు ముత్యం. అయితే నేను వీళ్ళ ఎక్కువ అయితే వచ్చిండు. ఓ రోజు పిల్లని వచ్చిండు. మా అన్న వదిన బిడ్డేనంట. తీసుకొస్తే మళ్ళీ వాళ్ళ అన్న వాళ్ళ అక్క వాళ్ళ వదిన పిల్లోళ్ళ అక్క వదిన తోలుకొని పోయారు. తోలుకపోయినాక ఇంకా తోలుకపోయిరా అని ఇంకా మళ్ళీ నేను పొరకలకు పోయినా. మళ్ళీ నిన్న నైట్ తోలుకొచ్చిండంట. నిన్న నైట్ తోలుకొస్తే చిలకాకు వచ్చిన వాళ్ళు అన్న నా కాడ తినలే. ఇంకా చిలకల పాడిపోయారు తెల్లాడుజామున. చిలకల పాడిపోయినాక నేను బువ్వ కట్టుకొని పిలిచి వచ్చిన రాలే. మళ్ళీ సాయంత్రం మబ్బులు వచ్చినాక నేనుండి అన్న కదా ఎక్కడ పోతారా బువ్వ తినకుంటా నా బాధ నాకుంటే మీదేందిరా అన్న. ఇంకా పోదాం ఇట్లా గుట్లకు తోలుకపోతా తెల్లాడుజామున. మళ్ళీ ఇబ్బంది కేసుల పాల అవి ఎందుకు మనకు తోలుకపోతా ఇట్లా గుంట్లకు అని నేను అన్న. అంటే సరే అమ్మ మేము ఇప్పుడు పోతాం ఇంటికి, నువ్వు పొద్దుగాల. అందరికీ నమస్కారం. నేను అచ్చంపేట ఎస్ఐ కె సద్దాం. ఈరోజు ఉదయం అందాజు 8 గంటలకు బొమ్మనపల్లి గ్రామంలో 2 యువకులు ఉరి వేసుకొని చనిపోయినట్లుగా సమాచారం వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా బొమ్మనపల్లి వాసవ్యుడు దాసరి ప్రసాద్ మరియు పదర మండలం చిట్లంకుంట చెందిన వాసవిరాలు సువర్ణ అనే అమ్మాయి బొమ్మనపల్లి చెందిన ముత్యాలు అనే ముత్యాలకు సంబంధించిన ఇంట్లో ఉరి వేసుకొని చనిపోవడం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం వారిద్దరు ప్రేమించుకున్నట్టుగా తెలిసింది. వారిద్దరు కూడా చెంచు కులానికి సంబంధించిన వారు. వారి మృతికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.